ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకే ఇచ్చారు. మనకి జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే మనకి జీవితాన్ని సరైన మార్గాన్ని చూపించేది గురువు. అందుకే గురువును దైవంతో సమానంగా భావిస్తూ జరుపుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. 2026లో గురు పౌర్ణమి ఎప్పుడు? 2026 సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై 29వ తేదీ బుధవారం జరుపుకుంటారు. ఇది ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి. ఈ రోజున గురువులను పూజించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? గురు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు. గు అంటే అంధకారం, రు అంటే ఆ అంధకారాన్ని తొలగించేవాడు అని సంప్రదాయంగా వివరిస్తారు. మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన గురువులు, మన జీవితంలో మంచి మార్గాన్ని చూపిన పెద్దలు, వీరందరికీ కృతజ్ఞతలు తెలియచేసేదే రోజే గురు పౌర్ణమి. వ్యాస మహర్షికి ఈ రోజుతో ఉన్న సంబంధం ఏమిటి? గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించిన మహర్షిగా ప్రసిద్ధి చెందారు. హిందూ సంప్రదాయంలో ఆయన జన్మదినాన్ని ఈ పౌర్ణమి రోజున స్మరించుకుంటారు. అందుకే ఈ రోజున వ్యాస పూజ కూడా చేస్తారు. వేదాలను విభజించి పురాణాలు మరియు ఇతిహాసాల ద్వారా ధర్మ జ్ఞానాన్ని ప్రజలకు అందించిన మహర్షిగా వేదవ్యాసుణ్ణి గౌరవిస్తారు. అందుకే గురు పౌర్ణమి రోజున గురువులను మరియు ఈ వ్యాస మహర్షిని స్మరించుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. గురు పౌర్ణమి రోజున ఎలా పూజించాలి? ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలంలో గురువు లేదా వ్యాస మహర్షి చిత్రాన్ని ఉంచి దీపం వెలిగించాలి. ముందుగా గణపతిని స్మరించి ఆ తరువాత గురువును ధ్యానించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించాలి. గురువు చిత్రానికి పుష్పమాల సమర్పించి ధూపం, దీపం చూపించి నైవేద్యం పెట్టాలి. సాధ్యమైతే మీకు విద్య నేర్పిన గురువులను ప్రత్యక్షంగా కలిసి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువు దూరంగా ఉంటే ఫోన్ ద్వారా అయినా నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవచ్చు. గురుమంత్రం: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పాటించి గురువుకు నమస్కరించవచ్చు. గురు పౌర్ణమి ప్రసాదం ఏమిటి? గురు పౌర్ణమి రోజున ప్రసాదంగా తప్పనిసరిగా ఒకే పదార్థం ఉండాలనే నియమం లేదు. ఇంటి ఆచారం, కుటుంబ సంప్రదాయం ప్రకారం నైవేద్యం తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పాయసం, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, పండ్లు, కొబ్బరికాయ, పెరుగన్నం వంటి సాత్వికమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అనంతరం ప్రసాదంగా స్వీకరించవచ్చు. గురువును ఎలా గౌరవించాలి? గురువుకు ఖరీదైన కానుక ఇవ్వడం కంటే కృతజ్ఞతతో నమస్కరించడం, గురువు చెప్పిన మంచి మాటలను జీవితంలో పాటించడం మరింత ముఖ్యమైనది. ఈ రోజున మనకు విద్య నేర్పిన గురువులను గుర్తు చేసుకొని వారికి ధన్యవాదాలు చెప్పాలి. గురువు లేని జ్ఞానం అసంపూర్ణం. అందుకే మన జీవితంలో మంచి మార్గాన్ని చూపించిన ప్రతి గురువును ఈ పవిత్రమైన రోజున స్మరించుకుందాం. గురు పౌర్ణమి రోజు చేయదగిన మంచి పనులు: గురువుకు నమస్కరించడం, గురుమంత్రాన్ని జపించడం, భగవంతుణ్ణి ప్రార్థించడం, పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు ఉపయోగపడే వస్తువులు దానం చేయడం,
ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, ఇలాంటి సత్కార్యాలను మన శక్తికి తగినంతగా చేయవచ్చు. గురు పౌర్ణమి మనకు చెప్పే సందేశం: మన జీవితంలో ఎంత ఎదిగినా మనకు దారి చూపించిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు. గురువుని గౌరవించడం అంటే జ్ఞానాన్ని గౌరవించడం. జ్ఞానాన్ని గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడం. ఈ గురు పౌర్ణమి రోజున మనకు విద్య నేర్పిన, జ్ఞానాన్ని, మంచి మార్గాన్ని చూపించిన ప్రతి గురువుకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనాః సుఖినో భవంతు.